కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ మార్కెటింగ్ జాతీయ సముదాయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని రాప్తాడు నియోజకవర్గం ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చింతల మల్లికార్జున కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. సోమవారం మధ్యాహ్నం 12:45 సమయంలో అఖిల భారతీయ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ మార్కెటింగ్ జాతీయ సముదాయ బిల్లులను దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాప్తాడు నియోజకవర్గం ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చింతల మల్లికార్జున, రైతు సంఘం నేతలు, ఇతర వామపక్ష రైతు సంఘం నాయకులంతా కూడా మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ మార్కెటింగ్ జాతీయ సముదాయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలతో వెంటనే చర్చలు జరపాలని, ఢిల్లీలో అక్రమంగా అరెస్టు చేసిన రైతులందరినీ కూడా విడుదల చేయాలని, విద్యుత్ సంస్కరణలు రద్దు చేయాలని, పంటకు మద్దతు ధర కల్పించాలని, వీటినన్నిటిపైన కూడా రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నామని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి రైతు సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం పోరాటం చేస్తామని రాప్తాడు నియోజకవర్గం ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చింతల మల్లికార్జున డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఏపీ రైతు కూలీ సంఘంతో పాటు ఇతర వామపక్ష రైతు సంఘం నేతలంతా కూడా పాల్గొన్నారు. ఆత్మహత్య నుంచి నివారించడానికి ఒక పర్యాయం రైతుల రుణమాఫీ చేయమని అడుగుతా ఉన్నాం. కానీ ఈవేళ అదేవిధంగా ఈవేళ విద్యుత్ సంస్కరణను తీసుకుని వచ్చి అమలు పరుస్తూ ఉన్నారు. వాటిని రద్దు చేయమని రైతులు ఆందోళన చేస్తూ సంఘాలతో జరపకుండా మరి యొక్క వ్యాపారుల పైన వేళ లాఠీ చార్జీల ద్వారా టీఆర్ గ్యాస్ ద్వారా ఉద్యమాలను అణచివేస్తూ ఉన్నాడు. కోసం ఈరోజు దేశవ్యాప్తంగా రైతు సంఘాలన్నీ కూడా వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తూ ఉన్నాయి. మరి వేళ రైతుల్ని చేశారో రైతులందరూ కూడా విడుదల చేయాలి. అదేవిధంగా రైతు నాయకుడు ఆమర్ నిరాశ చేస్తూ ఉన్నాడు. రైతు సంఘాలను కూడా తక్షణమే మరి పిలిచి సమస్యలు పరిష్కరించాలి. నరేంద్ర మోడీ ఇచ్చిన హామీ మేరకు పంటలకు కల్పించాలి. రైతుల రుణమాఫీ చేయాలి. రైతుల ముందున్నటువంటి ఎత్తివేయాలనేసి ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు ఈరోజు రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా అనంతపురంలో ఈవేళ నూతనంగా తీసుకొచ్చినటువంటి వ్యవసాయ మార్కెట్ చట్టాల కాపీలను దగ్ధం చేయడం జరిగింది. ఇలా నరేంద్ర మోడీ మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగ సమస్యలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. మొత్తం రైతాంగానంతా కూడా కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పే పద్ధతులు ఇవాళ తన యొక్క చట్టాలను రూపొందిస్తూ ఉన్నాడు. ఇవాళ గతంలో రైతులు ఎంతో పోరాటంతో సాధించినటువంటి ఇవాళ నల్ల చట్టాలను వెనక్కి తీసుకొని మళ్ళీ ఆ చట్టాన్ని ఈరోజు దొడ్డిదారిన ఈరోజు మొత్తం అంతా కూడా చట్టాలను తీసుకొని వస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇవాళ నూతన మార్కెట్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అంటే ప్రస్తుతం ప్రభుత్వ మార్కెట్ అన్నీ కూడా మరి ఇవాళ కాలరాసే పద్ధతుల్లో మరి నూతన మార్కెట్ చట్టం ద్వారా ప్రైవేటు గోదాములకు అదేవిధంగా ప్రైవేటు మార్కెట్ యాక్ట్ పోతే కార్పొరేట్ రంగాన్నంతా కూడా నేను మార్కెట్ ద్వారా ఈ దేశాన్ని ఆక్రమించడానికి నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలను అమలు పరచాలనేసి ఇప్పటికే ఢిల్లీ నగరంలో రైతు సంఘ ఆందోళన ఉంటే ఆ యొక్క ఆందోళన అణచివేయడానికి అనేక పద్ధతులు ఇవాళ నరేంద్ర మోడీ చేస్తున్నాడు. 120 మంది రైతులు ఈరోజు ఢిల్లీ జైల్లో మగ్గుతూ ఉన్నారు అంటే దాన్ని బట్టే స్పష్టమవుతుంది నరేంద్ర మోడీ ఎవరికోసం యావత్ రైతాంగాన్ని కదిలించడానికి అన్ని రైతు సంఘాలను కలుపుకొని